బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఒక దారుణమైనటువంటి ఘటన. సామర్లకోట శివారు సీతారామ కాలనీలో ఒక ట్రిపుల్ మర్డర్. ఒకేసారి ముగ్గురిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. తల్లి, ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పడుకొని ఉండగా, నిద్రపోతుండగా బలమైన ఆయుధంతో తలలపై కొట్టి అత్యంత దారుణంగా హత్య గావించబడ్డారు. మృతులు ములపర్తి మాధురి, 26 ఏళ్ల మాధురి, తన ఇద్దరు కుమార్తెలు 8 ఏళ్ల నిస్సి, 6 ఏళ్ల ప్రైజీగా తెలుస్తోంది. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో స్పాట్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఈ మర్డర్స్ ఎవరు చేశారు, ఏ కారణంతో చేశారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఘటనా స్థలం దగ్గర ఉన్నారు. అసలు స్థానికులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకు? నందు, ఏదైతే కాకినాడ జిల్లా సోమలకోటలో ఉన్నటువంటి ఈ యొక్క సీతారామ కాలనీలో అయితే దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఈ యొక్క త్రిబుల్ మర్డర్ అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏదైతే తల్లితో పాటు తన ఇద్దరి కుమార్తెలను కూడా అతి దారుణంగా చంపి తలపైన బలంగా కొట్టి చంపినట్టుగా ఇక్కడైతే పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఈ యొక్క హత్య ఏ విధంగా జరిగింది, త్రిబుల్ మర్డర్ ఏ విధంగా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడైతే మనం చూడొచ్చు, ఏదైతే సీతారామ కాలనీలో ప్రస్తుతం ఉన్నాం, ఇదే ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఎందుకు మర్డర్ జరిగిందనే కోణంలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇప్పుడు సంఘటన స్థలానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇదే కాలనీలో ఇప్పుడు ఇక్కడ సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నాము. అందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఇక్కడ ఏం జరిగిందో తెలియక అందరూ కూడా ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే కోణమే కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు అలాగే ఉదయం అంటే తన భర్త ఎవరైతే ఉన్నాడో ప్రసాద్ అయితే ఉదయం వచ్చి చూసేసరికి ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు రక్తపు మడుగులో పడి ఉన్నట్టుగా అతనైతే గుర్తించారు. పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఈ హత్యకి ఎవరు కారణం అనేది కూడా తెలియని పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇక్కడ స్థానిక ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో మాట్లాడే ప్రయత్నిద్దామా. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? నాకైతే తెలియదు బాబు. మా అల్లుడు ఫోన్ చేసి ఏడ్చేస్తున్నాడు. నేను డ్యూటీకి వెళ్ళాను. వెళ్ళి వచ్చేటప్పటికి ముగ్గురు చనిపోయి ఉన్నారు బాబు అని ఫోన్ చేశాడు బాబు. ఆ అబ్బాయి ఫోన్ చేశాడు. మాకు తెలియదు ఏం జరిగింది అన్నది తెలియదు బాబు. అమ్మాయి మాధురి, మీ అమ్మాయి మాధురి అండి. పిల్లలు నా మనవలు, నిస్సీ ప్రైజీ మనవలండి. నాకు వాళ్ళు అడిగారు, ఏమి నాకు రాత్రే ఫోన్ చేయలేదండి, నేను రోజు ఫోన్ చేస్తాను. ఆ అబ్బాయి ఫోన్ చేసి ఏడ్చేస్తున్నాడు. అత్తయ్య మా అల్లుడండి, మా మామయ్యకి ఫోన్ చేసి మామయ్య మామయ్య అంటున్నాడు. ఏడుతుంటే యా బాబు అంటున్నాం మేమిద్దరం అంటుంటే ఈ ముగ్గురిని చంపేశారు అత్తయ్య అని అబ్బాయి ఏడుతున్నాడు. బయట వాళ్ళు కూడా ఏడుతుమని పడ్డదండి. ఏం చేసావు బాబు అంటే నేను డ్యూటీకి వెళ్ళాను అన్నాడండి. మాకు ఇంకా అంతకన్నా ఏం తెలియదండి. డ్రైవర్ అండి, డ్రైవర్. చూడొచ్చు, ఎవరైతే మాధురి తల్లి ఎవరైతే ఉన్నారో అలాగే తల్లి అలాగే ఆ ఇద్దరు పిల్లలకు సంబంధించిన అమ్మమ్మ అయితే లోపలికి వెళ్తున్నారు. పోలీసులు అయితే వాళ్ళని కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం వాళ్ళ ఇక్కడ కుటుంబ సభ్యులను కూడా తో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇక్కడ ఏమవుతారమ్మా? మా మరదలండి, మా మరదలు. ఏం జరిగింది అన్నారు? మాకు అసలు ఏమీ తెలియదండి. ఏమండి డ్యూటీకి వెళ్ళాడట. పొద్దుటేడున్నర ఫోన్ చేసి మరదల్ని పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని చంపేశాడు అని చెప్పాడు. అంతే పరిగెట్టుకొని వచ్చాం. వాళ్ళు రక్తం మడుగులో ఉన్నారు. అంతే అండి. డ్రైవర్ జేసీలో డ్రైవర్ అటు సామలకోట రోడ్లో వేసి దాంట్లో డ్రైవర్ ఆయన. రాత్రి నైట్ డ్యూటీకి వెళ్ళాడు. రోజు వెళ్తున్నాడు ఈ వారం అంతా. డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు పొద్దుట డెడ్ బాడీలో ఉన్నాడు. తలుపులు తీయలేదట. గోడ దూకి లోపలికి వెళ్ళి తలుపు పడుతున్నాడు. తలుపు పడుతుంది తీయలేదని ఈ తాళం బదలగొట్టాడంటే ఫ్రంట్ ఎదుర్కొంటున్న తాళం బదలగొట్టి చూస్తే పిల్లలు భార్య చనిపోయింది. ఇంకెంటనే మాకు ఫోన్ చేశాడని మేము పరిగెట్టుకొని వచ్చాము. ఇదండి జరిగింది. నిస్సీ ప్రైజ్ ఏ చదువుకున్నారు? నిస్సీ ఏమో 4th క్లాస్ అండి.
ప్రైజ్ ఏమో ఫస్ట్ క్లాస్కి వెళ్ళిందండి. అదే మాధురి ఆవిడ ఇంటి దగ్గర ఉంటారా, ఏమైనా చేస్తుంది? ఇంటి దగ్గరే ఉంటుందండి. ఇంటి దగ్గరే మాధురి ఇంటి దగ్గరే. ఎవరికైనా కక్షలు, ఇంటి పక్కల గొడవలు ఎటువంటి ఏమీ లేవండి. గొడవ తేరండి. తమ్ముడు కానీ భార్య కానీ ఎవరు కూడా తేరు. కుటుంబం సమేతంగా అయితే వాళ్ళు ఉంటారండి. అంతే. ఎవరు గొడవ తేరండి. అంటే ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఈ కాలనీలోని? వీళ్ళు ఇదే సొంత ఇల్లమ్మా? సొంత ఇల్లు అక్కడ కూడా ఉందండి. బ్రౌన్పేట అండి మా అమ్మగారు ఉండేది. ఇది మాదే. మా తమ్ముడికి ఉండటానికి ఇచ్చేవాడు. మా అమ్మది ఫ్యామిలీ ఇక్కడ ఉంటుందండి. మా ఫ్యామిలీ అక్కడ ఉంటుందండి. మా అమ్మ చెల్లి. అదే ప్రసాద్ ఒక్కడే ఇక్కడ ఉంటున్నారు. ప్రసాద్ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది. ప్రసాద్ మీకు తమ్ముడు అండి, చిన్న తమ్ముడు. 2 తమ్ముడు. నా తర్వాత ఇది చాలా మిస్టరీగానే కనబడుతుంది. అలాగా ప్రసాద్ ఎవరైతే ఉన్నారో తన భర్త రావడం వచ్చి చూసేసరికి తన అయితే డ్రైవర్గా పనిచేస్తారు. ఆ డ్రైవర్గా ఉదయం డ్యూటీకి వెళ్ళి వచ్చి చూసేసరికి ఇంటి వద్ద రక్తపు మడుగులు అయితే పడి ఉన్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సార్తో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? మాధురి కదండి, మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలిద్దరూ చనిపోయి కనిపించారని వాళ్ళ భర్త చెప్తున్నారండి. ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరి మీద అనుమానం లేదని చెప్తున్నారు. ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు డిటెక్ట్ పెట్టాను. అంటే ఎలా ఉన్నాయి మృతదేహాలు, ఏ విధంగా ఉన్నాయి? మూడు డైరెక్షన్స్లో పడి ఉన్నాయండి. బ్లంట్ ఇంజరీస్ ఉన్నాయి. ఏదన్నా బ్లంట్ ఆబ్జెక్ట్తో కొట్టినట్టు ఇంజరీస్ ఉన్నాయండి. అంటే తను ఆ భర్తను అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రాథమిక నిర్ధారణకి ఏమైనా రావడం జరిగింది? లేదండి, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఏదన్నా క్లూస్ వచ్చినా కానీ డిటెక్ట్ అయితే వీ విల్ నోటిఫై. మనం చూస్తున్నాం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే ఇప్పటికైతే ఇక్కడ చేరుకున్నారు. అక్కడ చేరుకుని ఏదైతే అక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం మీద అయితే ఇది చాలా సస్పెక్టెడ్గానే ఉంది, చాలా మిస్టరీగా ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి మృతదేహాలను కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఆ యొక్క మరి చూడొచ్చు. ఇదే ఆ ఇల్లు ఏదైతే ఇంటికి రావడం, అలాగే మాధురితో పాటు అలాగే నిస్సి ఫ్రైజీ కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో, ఇప్పుడు పోలీసులు ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఉందో ఇక్కడ లోపల భాగాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వస్తువులతో పాటు అక్కడ దొరికినటువంటి కొన్ని ఆధారాలు కూడా పోలీసులు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబ సభ్యులు అంటే మనం చూస్తున్నాం ఇదే ఇంటి, అంటే అతను ప్రసాద్ ఎవరైతే ఉన్నారో తన తండ్రి నిస్సి అలాగే ఫ్రైజీ సంబంధించినటువంటి తండ్రి ప్రసాద్ అయితే ఉదయం డ్యూటీకి వెళ్ళి రాగానే ఇక్కడ తలుపులు వేసి ఉన్నాయి, లోపలికి వెళ్ళి అటుగా గోడ దూకి వెళ్ళానని కూడా ఆ పోలీసులకు అయితే చెప్పారు. కానీ ప్రస్తుతం అయితే అతను అయితే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అతను కూడా విచారిస్తున్నారు. అలాగే మాధురి ఇంటి వద్ద ఉంటుంది. తన ఎవరైతే నిస్సి వాళ్ళు కూడా ఇద్దరిని కూడా చూసుకుంటూ ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగా బ్రౌన్పేటలో కూడా ఇలా సొంత సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్ళు అన్నీ కూడా ఉన్నాయి. కానీ తన ప్రసాదే ఇక్కడే కొంతకాలం నుంచి ఉన్నారని కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అసలు ఏం జరిగిందో రాత్రి సమయంలో జరిగి ఉండే అనుమానం ఉందని కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. అది ఉదయం వచ్చి చూసేసరికి ఈ యొక్క మృతదేహాలన్నీ కూడా రక్తపు మడుగులో పడి ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చుట్టుపక్కల స్థానికులు ఇక్కడ ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో అందరూ కూడా ఇక్కడ గమ్యంగా అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా మీది లోకలైన మీది లోకలైన ఎక్కడైనా ఇప్పుడు జరిగింది అన్నారండి? తెలియదండి, మాకు తెలియదండి. ఇప్పుడే మేము తెలుసు కాబట్టి వచ్చామండి. అలా ఇప్పుడు అంటే ఈ సంఘటన ఇక్కడ జరిగిందని ఎప్పుడు అతను ప్రసాద్ వచ్చి ఎప్పుడు తెలిసిందండి మొత్తం మీకు పేటలో ఉన్న వాళ్ళందరికీ? లేదండి, మాకు ఇప్పుడు మేము ఓ దిక్కెళ్ళామండి. ఆడికి వెళ్ళాక ఇలా జరిగిందని సంగతి, దానికోసం అని వచ్చి ఇక్కడ మాట్లాడుతాం. ఇక్కడ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఎవరైతే మాధురికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెల్లి ఉన్న మాట్లాడే ప్రయత్నం. ఏం చెప్పాం, ఏం జరిగిందమ్మా? ఏమవుతుందమ్మా మాధురి, ఏమవుతుంది మీకు? రాత్రి ఏమైనా మీతో ఫోన్లో మాట్లాడటం కానీ ఏమైనా 3 రోజులు అయ్యిందండి నాతో మాట్లాడి. రాగి పండ్ల కొత్తనన్న చెప్పిన మాట తప్పు నాకేమీ తెలియదండి. పొద్దున్న వంటికి కూర వచ్చింది మాకు. రాగి పండ్ల కూతురు రంగవాణిలు కొనమన్నారు నన్ను. ఫ్రైజీ ఏం చదువుకుంటున్నారమ్మా? ఫ్రైజీ ఫస్ట్ క్లాసు, నిస్సి 3rd క్లాస్. మీరేమవుతారండి? నేను
మాధురి అన్నది మాధురి అని సొంత అన్నయ్యనా? పెద్దనాన్నగారు. ఏంటి మరి తను ఎలా ఉంటుంది? తను అయితే ఎప్పుడు చివరిసారిగా ఇప్పుడు మీకు ఎప్పుడు ఫోన్ చేస్తుంది? మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అండి. మధ్యన అయితే ఫోన్ ఏం మాట్లాడుకోలేదండి. పొద్దున్న అలాగే విషయం తెలిసిన వెంటనే ఒకటి మా నాన్నగారు నేను బండి వచ్చాం సార్ విషయం తెలుసుకుంది. ఎవరండి మాధురి? మంది ఇడిగట్లండి. ఎన్నాళ్ళు అవుతుంది పెళ్ళి అవి ఇద్దరికి కూడా? ఎన్నాళ్ళు అవుతుంది ప్రసాద్కి? నాకు సరిగ్గా ఐడియా అవుతుంది 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అవుతుందా? ఇద్దరు ఎలా భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండేవారు? ఏమవలేదు, వాళ్ళిద్దరు ఏమనుకున్నా మళ్ళీ సాయంత్రానికి మాట్లాడుకుండేవారండి. సాయంత్రానికి కలిసి ఉండేవారు. వాళ్ళు ఏం కావాలంటే అయ్యే కొని పెట్టేవారు. ఆ పిల్లాడైతే చేసిన పని కాదండి, అది బయట వాళ్ళు పగెట్టుకుని చేసిన పని తప్ప. ఆ పిల్లాడు కొట్టినా కానీ మళ్ళీ సందాలుగా మాట్లాడుకుండేవారు. మరి పిల్లలు అంటే పెద్దల మీద ఏదో చేశారు, పిల్లల్లో ఏం చేశారు? పిల్లల్ని కూడా అంతే దారుణంగా చంపడం. ఏమోనండి, మరి మాకేం తెలుసండి. పిల్లల్ని ఏం చేసుకున్నాడు, ఎంత గిలగిల కొట్లాడిచ్చాడు మాకేం తెలుసండి. గిలగిల కొట్లాడు ఎంత ఇదండి పిల్లల్ని కూడా చంపడం అది కదండి. మరి చూస్తే చెప్తారు కదండి, అందుకని చంపేసి ఉంటాడండి మా ఇద్దరు. ఎంత కటిగేదండి నా పిల్ల. ఎవరితో గొడవ ఏమన్నా తెలిసిందమ్మా? ఏమి గొడవలు మేనత్తను అవుతానండి. గానుగూడు ఉండి కోరుకోండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేది మాతోటి. ఈ మధ్యలో 20 రోజుల నుంచి ఫోన్లు గట్ట ఏం లేవండి మాకు, మాట్లాడతా లేదు. సర్లే ఇంకా అలాగే ఉండిపోయింది. ఇవాళ పొద్దున్నల్లా 7 గంటలకి కౌరు వచ్చిందండి, తల్లి ముగ్గురు చచ్చిపోయారని. అంతేనండి. ఇక్కడ మొత్తం అందరూ కూడా అధికారులు కూడా చేరుకున్నారు. చెప్పండి సార్, ఈ ఘటన ఎలా చూడాలి? మీకు ఎటువంటి మీకు దృష్టికి ఏ విధంగా వచ్చిందండి? ఇది నా పేరు నూతలపాటి అప్పలకొండ. నేను జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా అండి. మాది సామర్లకోట అండి. ఇది పొద్దుటే 7 గంటలకి తెలిసిందండి. మాది బ్రౌన్పేట అండి. ఇది సీతారాం కాలనీ అంటారండి. ఈ సంఘటన చూసిన తర్వాత ఇది చాలా దారుణమైన హత్య. ఇది చాలా ఏంటంటే ఇలాంటిది ఎస్సీపేటలో ఎప్పుడూ జరగలేదు. ఇది కావాలని ఎవరు చేశారో కానీ దీన్ని పూర్తిగా పోలీసు వారు దర్యాప్తు చేసి వారు న్యాయం చేయాలని నేను మానవ హక్కుల సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుచేత అంటే ఇంత కొంపల్లో ఇళ్లలో ఉండగానే ఇంత హత్య జరిగిందంటే మరి ఇది చాలా దారుణమైన హత్యగా మేము భావిస్తున్నాం. పోలీసు చిన్నపిల్లలు, 2 పిల్లలు, తల్లి, ఎవరు మగవాళ్ళు ఇంట్లో లేని సమయంలో ఈ హత్య జరగటం చాలా బాధాకర విషయం. వెంటనే పోలీసు వారు స్పందించారు. దర్యాప్తులో కూడా వేగవంతం చేసి ఇది అసలైనటువంటి ముద్దాయిలను పట్టుకుని వాళ్ళకి న్యాయం చేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ప్రసాద్ ఇప్పుడు తనతో కుటుంబ సభ్యులతో ఏమైనా గొడవలు గట్ట ఉన్నట్టుగా ఏమన్నా ఇక్కడ లోపల ఏమన్నా అనుకుంటారండి? ఆ విషయం నాకు తెలియదండి సార్, నాకు తెలియదండి. భార్యాభర్తల విషయం అంటే నాది బ్రౌన్పేట అంటే మరి వీళ్ళ మంచి సెటిల్ అన్నది నాకు అంత అవగాహన లేదండి సార్. అంటే ప్రధానంగా అంటే ఏదన్నా చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు ఉన్నా సరే, లేదా బయట వాళ్ళతో గొడవలు ఉన్నా పెద్దలు చూసుకుంటారు. చిన్నపిల్లల ముక్కుపచ్చలారని పసికందులు వాళ్ళు అయితే చదువుకుంటారు. ఒకరికి 6 సంవత్సరాలు, ఒకరికి 7 సంవత్సరాలు. అవును, అది నిజమేండి. ఆ చిన్నపిల్లలకి ఏమో తెలియదు. అంటే ఒకవేళ పెద్దల తల్లితో గొడవ ఉండొచ్చు. ఈ చిన్నపిల్లలతో మరి ఏ విధమైన గొడవ లేకపోయినా సరే వాళ్ళు మరి ఆ తల్లిని చంపేస్తున్నారని పిల్లలు చూసారో ఏమిటో తెలియదు, కానీ ఆ చూసినందువల్ల చంపేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే పిల్లల్ని చంపేయరు కదండి. వాళ్ళు కానీ చూసి గమనించేస్తారనే పిల్లల్ని చంపేసి ఉంటారని కూడా నేను భావిస్తున్నాను. మీరు ఎక్కడేనమ్మా? కాదండి, మాది గణేష్ కాలనీ అండి. వాళ్ళకి ఏం దగ్గర కాదండి, మామూలు ఇరుగు పొరుగు ఇల్లు. మా చెల్లెలు ఇల్లు అండి, ఇది అద్దుకుంటున్నారు. ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు గొడవ ఆడుకున్నట్టు నేను ఎక్కువగా ఇక్కడ ఉంటుంటానండి. వస్తుంటాను చర్చి ఇక్కడే, మాకు పెద్దను కదా బేగా నడిచి వెళ్ళానని చాలాసేపు ఇక్కడే ఉంటుంటాను. ఎప్పుడు కూడా మీరు వాళ్ళ భర్త బర్రెలు కొట్టుకున్నట్టు మామూలుగా భర్త బర్రెలు కసుకుంటాం అలాంటి సమాజంగా ఉండేదండి. మళ్ళీ కలిసిమెలిసి బాగా ఆనందంగా ఉండేవారండి. వాళ్ళు అంత కోపం మీద అంత కక్ష మీద భార్య భర్తలు ఉండేవారు కదండి. చిన్న చిన్న గొడవలు జరుగుతుంది ఉండి చక్కగా కలిసిమెలిసి బాగుండేవారు. నవ్వుకుంటా ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా బాగుండేవారండి. మరి ఇది నిమిత్తం మీద జరిగిందో ఎవరికి తెలియదండి. కానీ ఇరుగు పొరుగు కూడా అంత కక్షమంతులు, కానీ అంత ఘోరం జరిగిందంటే ఎవరైనా నమ్మరండి. మరి అలా అయిందండి. పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడైతే ఈ ఘటన అయితే చెప్పండి, అసలు ఇక్కడ మీరు ఎక్కడేనండి ప్లేస్? ఇక్కడ ధను మా ఫ్రెండ్, 10th క్లాస్ వరకు నేను చదువుకున్నాను. ఇలా భార్య పిల్లలు అందరూ నాకు తెలుసు. ఎవరు మీ ఫ్రెండ్? ప్రసాద్. ధను అంటే ఎవరు? ధను అంటే చనిపోయిన భర్త. ధను అంటారా? చాలా మంచి. పూర్తి పేరు ఏం పేరండి? నాకు ధను ప్రసాద్. ధను ప్రసాద్ చాలా మంచి ఆయన, ఎవరితో గొడవ పెట్టుకోడు,
చాలా మంచిగా ఉంటాడు, చక్కగా డ్యూటీకి వెళ్తాడు, అంత మంచి పని చేస్తాడు. కానీ ఇలాంటి దారుణం ఇప్పుడు వచ్చి మా పేటలో కాదండి, వేరే పేటలో కూడా ఎక్కడ చూడలేదు. ఎంత దారుణం చేశారంటే వాళ్ళని పట్టుకుని. ఎక్కడ ఉంటారండి? మాది వాళ్ళది ఒక పక్కన, ఒక పక్కన ధను ఇల్లు, మా ఇల్లు ఒక. గతంలో ఏమైనా గొడవలు జరిగినట్టు కానీ వాళ్ళకి కానీ ఏమన్నా మరి అంటే పెద్దల వల్ల గొడవ జరిగితే పెద్దలు చిన్నపిల్లలు ముక్కుపచ్చలని పిల్లల్ని ఈ విధంగా చేయడం వచ్చింది. చిన్నపిల్లలను కూడా ఎందుకు చంపారన్నది. పెద్దోళ్ళని చంపితే ఏదో తప్పు చేస్తే చంపేయచ్చు అనుకోవచ్చు, చిన్నపిల్లలను కూడా చంపారంటే వీళ్ళని అసలు వదలడానికి వీలు లేదండి. ఆయన అంటే ఇది ఎప్పుడు తెలిసింది అందరికి కూడా? మీ అందరికి కూడా ఎప్పుడు తెలిసింది? మాకు నైటే తెలిసింది. నైట్ ఎన్ని గంటలకి? 9:30 ఆ టైం. ఆ పరిస్థితి కుటుంబ సభ్యులతో పాటు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ ఆశ్చర్యానికి అయితే గురవుతున్నారు. అంటే అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసుల పక్కన విచారణ జరుగుతున్నప్పటికీ తన తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ధనుష్ ప్రసాద్ అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులో ఉన్నారు. అంటే తనైతే ఉదయం మొదటగా చూసింది ఆయన కాబట్టి మొదటగా చూసిన నేపథ్యంలోనే ఉదయం పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అలా కుటుంబ సభ్యులు కూడా మనం విన్నాం. అందులో చూసుకుంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తన అత్తగారికి ఎవరైతే ఉన్నారో అత్తగారికి కూడా ఫోన్ చేసి మీ అమ్మాయిని అలాగే ఇద్దరు చిన్నారులను కూడా ఈ విధంగా అతి ఘోరంగా చంపారని కూడా ఏడుస్తూ తను కూడా ఫోన్ చేసినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ యొక్క కోణం మరి ఎవరు చేశారనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంది. పోలీసులు అయితే ఇప్పుడు సంఘటన స్థానానికి అయితే జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కూడా చేరుకుని ఈ కేసుని అయితే విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా కాకినాడ జిల్లాలో ఈ యొక్క త్రిబుల్ మర్డర్లు అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే పోలీసుల పక్కన ఎవరైతే మాధురి భర్త ఎవరైతే ఉన్నారో ప్రసాద్ని అయితే అదుపులో తీసుకున్నారో అదుపులో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. తన మొదటగా చూసిన తానే కాబట్టి ఇది ఏ విధంగా జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నప్పటికీ మనం చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగాము. ఈ యొక్క ఘటన గతంలో భార్యాభర్తల దగ్గర చిన్న గొడవలు కామనే, కానీ ఇంత స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది ముక్కుపచ్చలారు చిన్నపిల్లలని ఇద్దరిని కూడా ఈ విధంగా అతి దారుణంగా తలపై కొట్టి చంపినట్టుగా కూడా పోలీసులు అయితే నిర్ధారణకు అయితే వచ్చారు. ఇక్కడ ఏ విధంగా జరిగిందనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. నందు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అక్కడ పరిస్థితి ఎవరికి అర్థం కావడం లేదు.